జీవితంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? మన కోపం, క్షణికావేశం. దాన్నే షార్ట్ టెంపర్ అంటారు. ఒక సామెత ఉంది కదా, తన కోపమే తన శత్రువు అని. మనం కోపం వల్ల ఏమీ సాధించలేం, కానీ మనశ్శాంతిని కోల్పోతాం. అంతేకాదు మన వల్ల ఇతరులు బాధించబడతారు. కాబట్టి మనలో కోపం అనేది అస్సలు ఉండకూడదు. అందులో అసహనం అనేది అస్సలు ఉండకూడదు. మనకు కొన్ని విషయాల్లో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, మనల్ని కించపరుస్తున్నప్పుడు కానీ మనకు సహనం కోల్పోతాం. అలాంటి సమయంలో ఏదైనా క్షణికావేశంలో అనే మాట ఇతరులను బాధించవచ్చు. మనలో తప్పు లేకపోయినప్పటికీ అది ఇతరులను బాధించవచ్చు. ఒకవేళ ఆ క్షణంలో నువ్వు శాంతంగా ఉన్నట్లయితే, మౌనంగా ఉన్నట్లయితే, నువ్వు ఒక్క మాట కూడా అనవు, కానీ ఏదో ఒకరోజు వాళ్ళు రియలైజ్ అవుతారు. అయ్యో, ఆ సమయంలో నేనేమన్నా కూడా వాళ్ళు ఏమీ నన్ను అనలేదు కదా అని వాళ్ళు రియలైజ్ అయ్యి ఇంకొకసారి నీతో ఏది వాదన పెట్టుకోరు. కాబట్టి ఆ క్షణంలో మన మౌనం అనేది ఆ క్షణంలో ఎవరిని ఏమీ అనకుండా ఆపుతుంది. అదే క్షణికావేశంలో అనే మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎందుకంటే నోటి నుంచి వచ్చే మాట ఇతరులను బాధించవచ్చు, ఇతరులను గాయపరచవచ్చు. కాబట్టి మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్లో చాలా వాక్యాలు నోటి గురించి ఉన్నాయన్నమాట. నీ నోటికి చిక్కం పెట్టుకో అని. తిండిబోతుగా ఉండొద్దని కూడా చెప్తుంది. ఎందుకంటే తిండిబోతుగా ఉంటే నువ్వు దరిద్రుడు అయిపోతావని చెప్తుంది. అలాగే నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నీ మాట ఎలాంటిదో అనేది చూసుకోమని చెప్తుంది. అంతేకాదు నీ మాటల్లో జీవం ఉంటుంది, మరణం ఉంటుంది. కాబట్టి ఏది కోరుకుంటున్నావో కోరుకొని కూడా చెప్తుంది. కాబట్టి మన నాలుక ఎంత శ్రేష్టంగా కాపాడుకుంటే అంత మంచిది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, అంత విలువ కూడా. కాబట్టి మనం ఎప్పుడు కూడా నోరు జారడం కానీ, క్షణికావేశంలో అనడం కానీ చేయకూడదు. అందులో ఏదైనా విషయాల్లో కోపం కూడా తెచ్చుకోకూడదు. కోపం అనేది హానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ క్షణంలో ఆలోచించి ఇది మంచిదా చెడ్డదని ఆలోచించినప్పుడు నీకు మంచి థాట్ అనేది వస్తుంది. అలా అని ఆ క్షణంలో తీసుకునే నిర్ణయం కూడా మనకి కోపంలో ఉండేటప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేము. ఒకవేళ తీసుకున్నా అది చెడ్డ నిర్ణయమే అవుతుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించి ఆగి ఆలోచిస్తే మంచి థాట్ వస్తుంది. అంతేకాదు ఇతరులతో మనం మంచిగా ఉండగలం. బైబిల్లో ఇంకొకటి కూడా ఉంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని. ఎంత మృదువుగా మాట్లాడితే అంత సమాధానం ఉంటుంది, అంత విలువ కూడా ఉంటుంది. అందుకే మన నోటి మాటలు కానీ, మన నాలుకని కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరేమంటారు, నిజమేనా కాదా?